దీపావళి. ఈ దీపావళి పండగ గూడా చాలా విశిష్టంగా జెప్పుకుంటాం. తెలంగాణలో అయితే కేదారేశ్వర వ్రతం అని ఇట్లాంటియన్నీ చేస్తుంటారు. ఏంటి దాని విశిష్టత అసలు మనకు దీపావళి? దీపావళి అనగానే మనకు 3 విషయాలను మనకు మదిలో మెదులుతాయి. గురూజీ. మొదటిది ఏంటిది? దీ లక్ష్మీ కుబేర వ్రతం. అచ్చా! రెండవది హారతులు. హ్మ్. మూడవది దీపావళి, లక్ష్మీ పూజ, అదేవిధంగా కేదారేశ్వర వ్రతం. ఈ 3 అంటే దీపావళి అనగానే అవును. మన మదిలో మెదిలేటువంటి 3 అంశాలు. ఓకేనా? అసలు దీపావళి అంటే ఏందో తెలుసుకుందాం ముందుగా. దీపావళి అనగానే ఏం చెప్తాము? మనకి వలి అంటే వరస అండి. వరస, దీపాల దీపాల వరస. వరస అంటారు. అవును. దీపాల వరస ఎక్కడుంటది? మనం వెలిగించిన దీపాల వరసనా? కాదు. ఆ! అసలు దీపావళి అనే దానికి ఒక అద్భుతమైన ప్రామాణికం ఉన్నది. ఏంటంటే ఊషద్వే సాది సంయుక్తే ఇది దీపావళిర్భవేత్ అంటారు. అంటే ఆకాశంలో, భూమండలంలో మనం కనుక భూమి మీద ఉన్నాం కదా, మనం ఒకవేళ ఆకాశంలో వెళ్ళి భూమిని చూసామనుకోండి, ఈ ఈ యొక్క దీపావళి రోజు స్వాతి నక్షత్రంలో, అంటే దీపావళి ఎప్పుడు సంభవిస్తూ ఉంటుంది అంటే ఒకే నక్షత్రంలో సూర్య చంద్రులు ఇద్దరూ కూడా ఉదయించినటువంటిది దీపావళి అండి. మీరు కనుక గమనిస్తే స్వాతి నక్షత్రంలోనే సూర్యుడు ఉంటాడు, అదే స్వాతి నక్షత్రంలోనే చంద్రుడు ఉంటారు. అంటే సూర్య చంద్రులు ఇద్దరూ కూడా ఉదయించినటువంటి యొక్క సమయము దీపావళి. అంటే ఏమవుతుంది అంటే మనం ఆకాశంలో ఉండి కనుక భూమిని కనుక చూస్తే, ఉదాహరణకి ఇది భూమి అనుకోండి, ఇది భూమి అనుకోండి, ఒక వలాకారంలో ఒక దివ్య తేజస్సు పుడుతుందట. అంటే స్వాతి అనేటువంటి ఒక నక్షత్రము, అధిదేవత రాహు అనేటువంటి వాడు, వాయుదేవుడు అనేటువంటి అధిదేవతలు, ఆ యొక్క నక్షత్ర కాంతి అంతా కూడా వరుసగా ఒక నక్షత్ర కాంతి ఏర్పడుతుంది. అంటే నక్షత్రాలన్నీ కూడా ఒక క్రమ వరుసలో భూమి చుట్టూ ఒక వెలుతురుని విరజిమ్ముతాయి. అది ఆకాశంలో చూస్తే మన భూమి మీద ఇలా ఏర్పడుతుందనే విషయం తెలుస్తుంది. వలి అనేది అర్థము దీపాల వరుస, అంటే నక్షత్రాలు ఖగోళంలో ఏర్పడే ఒక అద్భుతమైనటువంటి ఒక విషయం దీపావళి అండి. ఓకే. అందుకే దానికి చెప్తారు ప్రామాణికంగా ఊషద్వే సాది సంయుక్తే ఇది దీపావళిర్భవేత్ అంటారు. అంటే ఒక వలయాకారంలో భూమి చుట్టూ ఒక వరుసలో ఏర్పడతాయట నక్షత్రాలు. అందులో ప్రాథమికంగా మొట్టమొదటిటువంటి కాంతి విరజిల్లేది స్వాతి నక్షత్రం. అందుకే మనకి అమావాస్య రోజు స్వాతి నక్షత్రం వస్తేనే మనం కొత్త నోములు అనేటువంటిది చెప్తూ ఉంటారు కదా, మన కేదారేశ్వర వ్రతం పట్టుకుంటామని అంటున్నారు కదా. సో అది అసలు దీపావళి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు మనం దీపావళి, మనం వరస అంటే దీపావళి వరస మనం అనేది చెప్పుకున్నాం కదా. ఇలా 2 కథలు మనకు ప్రాముఖ్యంలో ఉన్నాయండి. ఒకటి ఏంటంటే నరకాసురుడిని సత్యభామ సంహరించినటువంటి రోజు నరక చతుర్దశి, దాని ప్రాముఖ్యంగా మనం జరుపుకుంటాం. ఇంకొకటి ఏంటంటే శ్రీరామచంద్రుడు మన యుద్ధాన్ని ముగించుకొని, అంటే రావణ సంహారం చేసిన తర్వాత, దశకంఠుడైనటువంటి రావణుని సంహరించిన తర్వాత అయోధ్యకు విచ్చేసినటువంటి రోజుగా కూడా మనం దీపావళి జరుపుకుంటూ ఉంటాం. ఇక ముఖ్యమైనటువంటి విషయంలోకి వెళ్దాం. మనకి లక్ష్మీ కుబేర వ్రతం అనేటువంటిది కొంచెం ఆచరణలో ఉందండి. మరి ఏ రోజు జరుపుకోవాలంటే మనం త్రయోదశి రోజు మనం జరుపుకోవాలండి. ఈ సంవత్సరము 19వ తారీఖు రోజు అక్టోబర్ 2025 ఆదివారం రోజు మనము లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఆచరించాలి. మన వాడుక భాషలో దాన్ని ధన తేరస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఎందుకు ఆచరించాలండి మనము ఈ లక్ష్మీ కుబేర వ్రతం? మరి ఈరోజే ఆచరించాలా, మరి ఎప్పుడైనా ఆచరించవచ్చా? ఎందుకు ఇవాళ ఆచరించడం వల్ల కలిగేటువంటి ఒక లాభం ఏంటంటే, ఈ కలియుగానికి మనకు 3 ఉన్నారండి సంపదనిచ్చేవారు. మొట్టమొదటి వాళ్ళు ఈశ్వరుడు, అంటే అష్టైశ్వర్యాలకు అధిపతైన ఈశ్వరుడు మనకి ధనాన్ని, ధాన్యాన్ని ఇస్తారు. రెండవది నిరుతి అనే ఒక రాక్షసుని సంహరించినటువంటి యొక్క లక్ష్మీ అమ్మవారు కూడా మనకు ధనాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఈ కలియుగంలో కుబేరుడు కూడా మనకు ధనాన్ని ఇస్తాడు. కాబట్టి లక్ష్మీ కుబేర వ్రతం అనేటువంటిది ఈరోజు ఆచరించినట్లయితే అన్నపానాలకు లోటు లేకుండా ఉంటారు. రెండవది తర్వాత హారతులు. ఈ హారతుల యొక్క విషయం ఏంటి? హారతులు ఎందుకు ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు అంటే, హారతులో మనకు 2 పద్ధతులు ఆచరణలో ఉన్నాయి. ఒకటి సూర్యోదయం పూర్వము కేవలం దంతధావన చేసి, అంటే కేవలం పండ్లు కడుక్కొని మాత్రమే, స్నానం చేయకంటే ముందే హారతులు తీసుకునే పద్ధతి ఒకటి. చక్కగా స్నానం చేసి, అభ్యంగన స్నానం చేసి, దైవతార్చన చేసుకున్న తర్వాత హారతులు ఇచ్చేటువంటి ఒక పద్ధతి మన యొక్క ఈ ప్రాంతంలో, మన తెలంగాణ ప్రాంతంలో ఆచరణలో ఉన్నాయండి. మరి ఆ రోజే ఎందుకండి మనం హారతులు ఇచ్చుకోవాలి? తెల్లారి ఇచ్చుకోవచ్చు కదా, దీపావళి కదా, ఎలాగో మనం తెల్లారి దీపావళి రోజు మన హారతులు ఇచ్చుకోవచ్చు కదా. అంటే
నరక చతుర్దశి రోజే హారతులు ఇచ్చుకోవాలి. దీని వెనుక దాగి ఉన్నటువంటి రహస్యం ఏంటంటే, యుద్ధ సమయంలో నరకాసురుడు ఏం చేస్తాడంటే, ఒకటి నల్లటి మాయ అనేటువంటి దాన్ని భూమండలంతా కూడా వ్యాప్తి చెందేటట్టు చేస్తాడు. అంటే ఆ మాయ అంటే మనం మీకు ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. ఒకటి నల్లటి పొగను అంతా కూడా మాయ లెక్క ఈ భూమండలానికి వ్యాప్తి చెందేటట్టు చేయడం వలన అది ఆ గాలి పీల్చుకున్నటువంటి వాళ్ళకి ఎవరికైతే ఉంటుందో వాళ్ళంతా కూడా స్తంభించిపోతారట. సో కాబట్టి ఈ నరక చతుర్దశి రోజు మనకు ఆనవాయితీగా ఏం చేస్తారంటే, చక్కగా దీపాలను వెలిగించి ఆ యొక్క యజమానుడికి ఖచ్చితంగా అంటే ఆ గాలి నుంచి, ఆ చెడు నుంచి, ఆ దిష్టి నుంచి, ఆ నజర్ నుంచి, ఆ రాక్షసుడి యొక్క పీడ నుంచి ఆ యజమాని యొక్క ఆయుష్ వృద్ధి చెందడం కోసం హారతి ఇచ్చి చక్కగా దిష్టి తీసి విజయ తిలకం దిద్దుతుంది అన్నట్టు. ఇది హారతుల వెనుక ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం. సో కాబట్టి ఉదయం పూట చేసుకునేటువంటి వారు, సూర్యోదయం తర్వాత చేసుకునేవారు ఎవరైనా కూడా ఈ సంవత్సరం 20వ తారీఖు రోజు 2025 అక్టోబర్ మండే సోమవారం రోజు మనం ఈ యొక్క హారతులు నిర్వహించుకోవచ్చు. రెండవది 21వ తారీఖు రోజు అక్టోబర్ 2025 మంగళవారం రోజు మనం దీపావళిని మనం ఆచరిస్తూ ఉంటాం. అదేవిధంగా అదే రోజు కేదారేశ్వర వ్రతాన్ని మనం ఆచరించాలి. అయితే చాలామందికి ఒక అపోహ ఉందండి, మంగళవారం అవుతుంది కదండి, మరి మంగళవారం కేదారేశ్వర వ్రతం చేసుకుంటాం కదా, మరి అదే రోజు కదిలించుకోవచ్చా అంటే ఈ విషయానికి వచ్చేవారు కూడా 2 ఆచరణలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే కేదారేశ్వర వ్రతం ఉదయాన్ని ఆచరించి సాయంత్రం తిరిగి మళ్ళీ పూజా విధానం అంతా కూడా ఆచరించి కదిలించుకునే పద్ధతి ఒకటి. కొంతమంది సూర్యాస్తమయం తర్వాత కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించి వాళ్ళు నిద్ర చేయించి మరుసటి రోజు కేదారేశ్వరుని కదిలించుకునేటువంటి 2 పద్ధతులు ఆచరణలో ఉన్నాయండి. సో మంగళవారం అయినప్పటికీ కూడా కేదారేశ్వరుని కదిలించుకోవచ్చు, దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. రెండవది, మనకు కేదారేశ్వర వ్రతం అనగానే మనకి ఇంకొక అంశం వెళ్తుందండి, మరి పడిపోయినటువంటి యొక్క వ్రతాలు మనం ఆచరించవచ్చా, లేకపోతే మాకు గ్యాప్ వచ్చిందండి, మాకు సంవత్సర సూతకం అయిందండి, లేదా కొత్తగా మా బిడ్డాలుడికి పట్టించాలనుకుంటున్నామండి అనేటువంటిది చాలామందికి ఒక సందేహం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా స్వాతి నక్షత్రంతో కూడుకున్న అమావాస్య వచ్చినప్పుడు మాత్రమే మనం ఈ యొక్క కేదారేశ్వర వ్రతాన్ని అనేటువంటిది ఆచరించాలి. సో ఈ సంవత్సరం మనకి స్వాతి నక్షత్రంతో కూడుకున్న అమావాస్య రావటం లేదు. సో పడిపోయిన నోములు ఆచరించడానికైనా కొత్త నోములు పట్టుకోవడానికైనా ఈ సంవత్సరం పనికిరాదు. మీరు ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా పడిపోకుండా చేసుకునేవారు మాత్రమే కేదారేశ్వర వ్రతాన్ని చేసుకోవచ్చు. ఇంకొక సందేహం ఉంటుంది, మరి ఆ రోజు వీలు కాలేదండి, మరి ఎప్పుడైనా చేసుకోవచ్చా అంటే కార్తీక మాసంలో ఎప్పుడైనా కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించవచ్చు. తిదివార నక్షత్రాలతో సంబంధం లేదు. సో చాలామంది ఏమంటారు సోమవారమే చేసుకోవాలండి, లేదు కార్తీక పౌర్ణమి రోజే అలాంటిది ఏమీ లేదండి. ఆ 30 రోజులలో ఎప్పుడైనా కేదారేశ్వర వ్రతాన్ని మీరు ఆచరించవచ్చు. అయితే ఒక్కటి శాస్త్ర ప్రకారంగా ఏంటంటే, ఎప్పుడైనా మీరు ఆచరించదలుచుకుంటే పొద్దున అంటే మార్నింగ్ చేసుకునేటువంటి వాళ్ళు మళ్ళీ మనం అదే రోజు కదిలించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి శుక్రవారం రోజు కేదారేశ్వర వ్రతాన్ని చేయరు, ఎందుకంటే మనం సాయంత్రమే కదిలించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఒకవేళ శుక్రవారం చేసే తెల్లారి మరుసటి శనివారం రోజు కదిలించుకునేవారు నిస్సందేహంగా శుక్రవారం రోజు కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఒకటే రోజు కేదారేశ్వర వ్రతాన్ని చేసి అదే రోజు సాయంత్రం కదిలించుకునేటువంటి వారు మాత్రం శుక్రవారం కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించకూడదు. ఏ రోజైతే ఇంకో డౌట్ ఉంటుంది, ఏమండి మరి దీపావళి కూడా శుక్రవారం రోజే వస్తుంది కదా, మరి అలాంటిది దోషం ఉండదు. మీరు కార్తీక మాసంలో ఉండేటువంటి శుక్రవారం గురించే చెప్తున్నాను. దీపావళి రోజు వచ్చేటువంటి ఒక శుక్రవారం గురించి మనం ఆ సందేహం కూడా అవసరం లేదు. ఓకేనా? ఇక చివరిగా లక్ష్మీ పూజ. మనం దీపావళి రోజే మనం లక్ష్మీ పూజ చేయడం అనేటువంటిది ఆనవాయితీ, అంటే అమావాస్య ఉన్నప్పుడే చేయాలి. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. లక్ష్మీ కుబేర వ్రతం అనేటువంటిది వేరు, లక్ష్మీ పూజ ఆచరించే విధానం వేరు. అమావాస్య రోజు మాత్రమే మనం లక్ష్మీ పూజ చేసుకోవాలి, అది బాగా గుర్తుపెట్టుకోండి. మరి ఎప్పుడు చేయాలి? ఎప్పుడైతే మీకు రాత్రి 10 గంటల తర్వాత అమావాస్య ఉంటుందో మీరు ఆ రోజు లక్ష్మీ పూజ చేసుకోవడం విశేషము.
అంటే సూర్యాస్తమయం అయిపోయిన తర్వాతనే ఖచ్చితంగా లక్ష్మీ పూజ చేయాలి. చాలామందికి అవగాహన లేక పొద్దున పూటనో మధ్యాహ్నం పూటో దీపావళి రోజే ఓ పని అయిపోతుందనో వీళ్ళు ఈ వ్యాపార స్థలాల యందు లక్ష్మీ పూజ చేస్తున్నారు. అలా పద్ధతి కాదు. ఖచ్చితంగా సూర్యాస్తమయం అయిపోవాలి. వీలైతే రాత్రి 9 తర్వాత మాత్రమే లక్ష్మీ పూజ చేసుకోండి. ఒకవేళ అమావాస్య కనుక నిండు అమావాస్య ఉండి రాత్రి 11, 12 గంటలకు కూడా అవకాశం ఉంటే ఆ సమయంలో ఆచరించుకోవడం కూడా ఇంకా విశేష ఫలితాలను ఇస్తుంది. సో ఇంట్లో కూడా చేసుకోవచ్చు. వ్యాపార స్థలాల యందు కూడా ఈ యొక్క లక్ష్మీ పూజ చేసుకోవడం విశేషమైనటువంటి యొక్క యోగ్యతను అదృష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది. మరి ఎలా చేసుకోవాలండి లక్ష్మీ పూజ అని చెప్తూ ఉంటారు. మరి మాకు మంత్రాలు రావండి, లేదా ఆ సమయంలో మాకు అయ్యగారు దొరకరండి, మరి ఎలా లక్ష్మీ పూజ ఆచరించుకోవచ్చు అంటే సులువైనటువంటి పద్ధతి చెప్తానండి. ఒక చక్కటి వెండి పళ్ళెం తీసుకోండి, లేదా వెండి పళ్ళెం లేకపోతే మీరు స్టీల్ పళ్ళెమైనా పర్వాలేదు. అందులో వాడనటువంటి కాయిన్స్ అన్నిటిని కూడా వేయండి. ఓకేనా? నోట్లు వాడనటువంటి యొక్క కరెన్సీ నోట్లు ఉన్నా కూడా పెట్టుకోండి, కానీ మన కాయిన్స్ మాత్రమే విశేషంగా చెప్తారు. అలా పోసి మంచిగా బ్రహ్మాండంగా దీపారాధన చేయండి. ఏదన్నా ఒక స్వీట్ కానివ్వండి, ఏదన్నా ఒక పండు కానీ నైవేద్యం పెట్టండి. ఏమి మంత్రాలు చదువుకోవాల్సిన అవసరం లేదు. అమ్మా నన్ను దయ ఉంచు, మా ఇంట్లో స్థిరంగా ఉండు, మమ్మల్ని కాపాడు అని దండం పెట్టుకొని చేస్తే కూడా లక్ష్మీ పూజ చేసినట్టే. అంతేగాని మంత్రాలు చదువుకోండి, అయ్యగారు బాగా మంత్రాలు చదువుకుంటారు, బాగా పూజలు చేస్తారు, వాళ్ళకే లక్ష్మీ అలా కాదు. మీరు ఏమి కూడా చేసుకోకున్నా కూడా చక్కగా ప్లేట్లో చక్కటి చిల్లర పైసలు అన్నీ కూడా పోసి మీరు చక్కగా దీపారాధన చేసి బ్రహ్మాండంగా మీకు నచ్చిన పూలతో అలంకరించుకొని పసుపు కుంకుమ అక్షింతలు వేసి మీకు తోచిన నైవేద్యాన్ని ఇచ్చి మీరు అమ్మ అని దండం పెట్టుకొని లక్ష్మీ అమ్మవారిని అడగండి. ఏది అడిగితే ఆ రోజు లక్ష్మీ అమ్మవారు ప్రసన్నంగా ఇచ్చేస్తుంది.